తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం ప్రజలకు వినోదాన్ని అందించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ వద్ద ఐఎంఏ భీమవరం శాఖ అధ్యక్షులు డాక్టర్ బాలకృష్ణరాజు కోడలు ఉమా గాయత్రి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం జరిగిన రాగం లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ కు వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. అనంతరం సింగర్ దామిని భట్ల లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ ఆకట్టుకుంది. జనవరి 2, 3, 4 తేదీల్లో కిడ్స్ యాక్టివిటీస్ వర్క్షాప్, సైకిల్ రైడ్స్, ఫన్ విలే, రాగం కార్యక్రమాలు నిర్వహించినట్టు నిర్వాహకులు ఉమాగాయత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు తనయుడు సుందరరాజు, ఎమ్మెల్యే అంజిబాబు సతీమణి సత్యమాని, పల్లయేసుబాబు, పొత్తూరి బాపిరాజు, కలిదేని వినోద్ వర్మ, ఎరంశెట్టి శివకృష్ణతో పాటు పలువురు వైద్యులు ప్రముఖులు పాల్గొన్నారు. Come on, make some noise. Yeah, very good. ఓటు పవిత్రమైందని, ఓటు విలువ తెలుసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణకు పౌరులంతా పాటుపడాలని అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం నర్సాగ్రహారంలో సోమవారం జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల ప్రోజర్ను ఆవిష్కరించారు. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఓటర్ల దినోత్సవాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా నిర్వహించడం ఒక స్ఫూర్తని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు చెరుకోట రంగసాయి మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటు నమోదు చేసుకోవాలని, ఓటు నమోదు నిరంతర ప్రక్రియని అన్నారు. ఈ నెల 8, 9, 10, 18 నుండి 23వ తేదీ వరకు జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని, దీనిలో భాగంగా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బట్టిప్రోలు శ్రీనివాసరావు, కొండ్రు శ్రీను, విఆర్ఓ అడవి శ్యామ్, వై సన్యాసిరావు, జి యాకోబు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. రాజ్యాంగపరంగా సంక్రమించిన మన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ కూడా సక్రమంగా వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణను కాపాడవాలని కోరుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓటర్ల దినోత్సవాన్ని జనవరి 25న చేయడానికి సన్నాహాలు చేస్తారు. ఇంచుమించు 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాడవాడలా కూడా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది. స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా దీంట్లో పాల్గొని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి, ఈ ఓటు నమోదు చేసుకోవాలనే కార్యక్రమాన్ని ఈ 10 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. 18 నుంచి కూడా పోటీలు నిర్వహిస్తాం. ఓటు ప్రగతికి మెట్టు.
ఓటు అనేటువంటిది ఒక వజ్రాయుధం. ఆ వజ్రాయుధం ద్వారానే ఏ దేశంలోనే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవచ్చు, అభివృద్ధి పథంలో నడిపించుకోవడానికి అన్నిటికీ కూడా ఓటుని సద్వినియోగం చేస్తారు. ఓటు అనేటువంటి దాన్ని ఈనాటి సమాజంలో ఒక నోటుగా చూస్తున్నారు. అలా చూడకండి. అది ఓటు అంటే ఒక వజ్రాయుధంగా, ఒక అభివృద్ధి పదంగా, ఒక మంచి సంస్కారమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మనకి ఇచ్చేటువంటి హక్కుగా భావించాలని కోరుకుంటున్నాను. కమిషనర్ ఆదేశ ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి 25వ తారీఖున ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా జనవరి 25వ తారీఖున ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో, భీమవరం తహసీల్దార్ వారి ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోను, భీమవరం ఆర్డీఓ గారి ఆధ్వర్యంలోను 25వ తారీఖున ఓటర్ల దినోత్సవం జరుపుకుంటాం. ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు దాటిన పౌరుడు మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి ఓటు నమోదు చేయాల్సిందిగా కోరుతున్నాం. జాతీయ ఓటర్ దినోత్సవం విజ్ఞాన వేదిక కేంద్రం శ్రీ రంగసాగర్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. మనం ఏదైనా ఒక విలువైన వస్తువు కొనుక్కోవాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. కానీ మనం ఏ డబ్బు ఖర్చు పెట్టకుండా మరి ఎంతో విలువైన ఓటు హక్కు మనకి సంక్రమిస్తుందంటే ఆ ఓటు హక్కు దోరి మనకి ఏ పాలకుడైతే మనకు మంచివాడుగా ఉంటాడో ఆ పాలకుడిని ఎన్నుకునే హక్కు ఆయుధమే ఓటు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి కూడా రేపు జనవరి 6ని తమ దగ్గర ఉన్న సచివాలయానికి వెళ్ళి ఓటును నమోదు చేసుకుని వారు ఓటును ఉపయోగించవలసిందిగా మన కలెక్టర్ గారు ఆదేశాలు పాటించవలసిందిగా నేను అందరినీ కోరుతున్నాను. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఓటర్ దినోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని కోరుతున్నాను. భీమవరం గరగపర్రు రోడ్లోని ఫిట్ జోన్ జిమ్ నందు సోమవారం జిమ్ అధినేత దాసరి చందు మిత్ర బృందం ఆధ్వర్యంలో కష్టకాలంలో ఉన్న కుటుంబాలకు చెందిన ఇద్దరికి సహాయ సహకారాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ దాసరి చందు యువకులకు బాడీ బిల్డింగ్ తో పాటు సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా భాగస్వాములు చేస్తున్నారని, వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ప్రతి నెల ఒక కార్యక్రమం ద్వారా ఇద్దరికి సహకారాలు అందిస్తున్నారని, 39వ వార్డు దుర్గాపురానికి చెందిన పోలియో బాధితుడు రాజేష్ కు 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, ఒక బస్తా బియ్యం, కరుణాదేవి అనే పేద మహిళ ఇంటి కప్పుకు 5,000 రూపాయల విలువగల టార్పాలిన్ అందించాలని తెలియజేశారు. దాత దాసరి చందు మాట్లాడుతూ తనతో పాటు సహకరించిన తేజకు, కార్యక్రమానికి సహకరిస్తున్న మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ తమ మిత్ర బృందం ద్వారా ప్రతి నెల మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తేజ, యోనా, శ్రీను, రాజేష్, విజయ్, రవి, భార్గవ్, సాయి, రాహుల్, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు. ఫిట్ జిమ్ తరఫున మా మిత్రులందరి సహకారంతో అల్లు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో దుర్గాపురంలో నివసిస్తున్న రాజేష్, గంధి కరుణాదేవి గారికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. కరుణాదేవి గారికి ఇంటి పైకప్పు సరిగా లేనందువలన టార్పర్ల ఈరోజు కొంతమంది మిత్రుల సహకారంతో వాళ్ళకి అందించడం జరిగింది. ఎటువంటి చెడు వ్యసనాలకు బానిస అవ్వకుండా మంచిగా మన సమాజంలో అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మా జిమ్ తరఫున, మా యువత తరఫున నేను కోరుకుంటున్నాను. ప్రధానంగా ఇవాళ యువత ఆరోగ్య పరిరక్షణ చేసుకోవడం కోసం బాడీ బిల్డింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఒక పక్క శరీర సౌష్ఠవం, సంపూర్ణమైన ఆరోగ్యం బాడీ బిల్డింగ్ ద్వారా వస్తుంది. మరి ఇటువంటి బాడీ బిల్డింగ్కి శిక్షణ ఇస్తున్నటువంటి దాసరి చందు భీమవరం గరగపర్రు రోడ్లో ఉన్నటువంటి ఫిట్ జోన్ జిమ్ నడుపుతున్నారు. ఆయన చాలా సంవత్సరాలుగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా సమాజ సేవలో కూడా మేము కూడా ముందున్నామని చెప్పేసి ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళ జిమ్ ఏదైతే వాళ్ళ మిత్రులు ఉన్నారో ఆ బృందం వారి ద్వారా ఈ సమాజ సేవలు కూడా చేయడం జరుగుతుంది. వారు నెలకి 2-3 సార్లు చందు గారు అలాగే వాళ్ళ మిత్రుల సహకారంతో సమాజంలో ఉన్నటువంటి అబాయికులను కొంతమందిని ఎంచుకుని కష్టకాలంలో ఉన్న వాళ్ళకి కొంత సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. ఈరోజు భీమవరం 39వ వార్డు దుర్గాపురంలో నివాసం ఉంటున్నటువంటి పోతాడు రాజేష్ అని చెప్పేసి అబ్బాయి పుట్టుకతో పోలియో వల్ల కావచ్చు, అంగవైకల్యంతో ఉంటున్నాడు. వాళ్ళు ఏ పని చేసుకోకుండా ఉద్యోగంలో పడటం వల్ల వాళ్ళకి కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యి పోషణాకారం లేకుండా పోయింది. ఈ విషయాన్ని దాసరి చంద్ర గారికి తెలియజేశాం. 2 నెలలకు సరిపడేటువంటి బియ్యాన్ని సరుకులు వాళ్ళ మిత్రులు తేజ గారు కూడా సహాయ సహకారంతో వాళ్ళ వరకు చేయడం జరిగింది, అందించడం జరిగింది. కరుణాదేవి గారికి చెప్పేసి ఇవి కూడా 39వ వార్డులో ఉంటుంది. వాళ్ళకి ఏ అవసరం లేదు, ఎదిగిన కొడుకులు లేరు, సంపాదన లేదు. మరి వాళ్ళకి ఇంటికి కనీసం పై కప్పు కూడా సరిగా లేదు. దానికి అవసరమైనటువంటి ఏ వర్షం కూడా వచ్చి ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి వాళ్ళు ఏదో టార్పాలిన్ అడిగారు. దాన్ని కూడా ఇవాళ దాసరి చందు గారు వాళ్ళకి అందించడం జరిగింది. ఇలా ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా సరే వాళ్ళని అడిగితే మటుకు తప్పనిసరిగా చేయడానికి దాసరి చందు గారు మిత్రబృందం ఫిట్ జోన్ జిమ్ తరఫున అందిస్తున్నారు. ఇలాగ యువకులు సమాజంలో ఉన్నటువంటి అబాయికులకి ఎంతో కొంత సాయం చేయడం వల్ల కొంత పేదరికం అనేది సమసిపోతుంది. మరి ఇటువంటి సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి దాసరి చందు గారు అలాగే రోజు సహకరించినటువంటి తేజ గారు మరి బృందం అంతా కూడా కోఆపరేట్ చేస్తున్నారు. అలాగే ప్రతి నెల ఒక్కొక్కరు చేసినట్టయితే సమాజంలో కొంతవరకు వాళ్ళు కూడా సర్వీస్ ప్రోగ్రాంకి ఎదగడానికి అవకాశం
భీమవరం అంబేద్కర్ చౌక్ వద్ద ప్రతిపాదిత పార్క్ కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిల్డ్రన్ పార్క్ గా నామకరణం చేయాలని అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ సభ్యులు కోరారు. భీమవరం కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి సాధన కమిటీ సభ్యులు వినతిపత్రాన్ని అందజేశారు. కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కోన జోసెఫ్, జిల్లా అధ్యక్షులు ఈది రవికుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ చౌక్ ఈ ప్రాంతంలో ఒక అత్యంత సామాజిక చారిత్రక ప్రతీకాత్మక ప్రాధాన్యత కలిగిన కేంద్రమని, ఈ స్థలాన్ని అంబేద్కర్ వాదులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ అధికారులు, వివిధ సామాజిక సంస్థలు, ప్రజా అవగాహన కార్యక్రమాలు, సామాజిక సంస్కరణ కార్యక్రమాలు, రాజ్యాంగ అవగాహన సదస్సులు, స్మారక కార్యక్రమాల నిర్వహణకు విస్తృతంగా వినియోగిస్తున్నారని అన్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఈశాన్యం వైపున ఒక పార్క్ నిర్మాణం ప్రతిపాదనలో ఉందని తమ దృష్టికి వచ్చిందని, ఆ పార్కు బిఆర్ అంబేద్కర్ చిల్డ్రన్ పార్క్ గా నామకరణం చేయాలని కోరుతున్నామని, అదేవిధంగా రీడింగ్ రూమ్, లైబ్రరీలను కూడా ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని కోరుతున్నామని అన్నారు. అనంతరం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పిల్లి ముసలయ్య, బుంగ ఆదాము, వి కమలాకర్, గాతాల సందీప్, వి సత్యవేణి, సంపత్రావు, వి రాజు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ ఫౌండర్ అండ్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ కార్యక్రమం చేస్తున్నా. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జిల్లా ప్రెసిడెంట్ ఈది రవి గారి ఆధ్వర్యంలో ఈ రోజున కలెక్టరేట్ లో కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమోరాండం ముఖ్య ఉద్దేశం అంబేద్కర్ సెంటర్ లో ఉన్న స్థలం దగ్గర ఉన్న చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారు, ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ పార్క్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిల్డ్రన్ పార్క్ అని నామకరణం చేయాలని ఈ రోజున మేము లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆ పార్కులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కూడా ఉన్నత విద్యని స్టడీ సెంటర్ను కూడా ఏర్పాటు చేసి అందరూ కూడా సమానంగా విద్యను అభ్యసించాలని, అంబేద్కర్ ఆశయాలని, అంబేద్కర్ లైబ్రరీని కూడా ఆ పార్కులో ఏర్పాటు చేయాలని చేస్తున్నాం. అలాగే చిన్నపిల్లలకు కూడా ఆ పార్కులో రెస్ట్ తీసుకునే సమయంలో అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మీద కానీ, అంబేద్కర్ గారి చిత్రపటాలను కానీ ఎల్సీడీ ప్రొజెక్టర్ ద్వారా పిల్లలకు కూడా తెలియజేసేటట్టు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాశారు కాబట్టి భారత రాజ్యాంగ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరుని చిరస్థాయిగా పార్టీ పెట్టి మమ్మల్ని అంబేద్కర్ వాసుల్ని, రాష్ట్రంలో ఉన్న అంబేద్కర్ వాదులను, అలాగే దేశంలో ఉన్న అన్ని జాతుల వారిని, అంబేద్కర్ ఒకటి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకే కాదు అంబేద్కర్ అందరి వాడు కాబట్టి ఆ పార్క్ నామకరణం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. జైపీ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో జై బుద్ధయ్య సోషల్ ట్రస్ట్ నుంచి ఈది రవి గారు, అలాగే కోన జోసెఫ్ గారు మనంతా కలిసి మన ఆధ్వర్యంలో భీమవరం అంబేద్కర్ పార్క్ ని చిల్డ్రన్ పార్క్ గా నామకరణం చేయాలని చెప్పేసి జాయింట్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాంట్లోనే డిజిటల్ లైబ్రరీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ పిల్లలు చదువుకోవడానికి మంచి లైబ్రరీని, డిజిటల్ లైబ్రరీని, బుక్ స్టాల్ని, గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తారని ప్రభుత్వం ద్వారా జాయింట్ కలెక్టర్ గారు మాకు మాట ఇచ్చారు. కాబట్టి అంబేద్కర్ సెంటర్ ని చిల్డ్రన్ పార్క్ గా చేయాలని చెప్పేసి, అంబేద్కర్ గారి పేరు నామకరణం చేసి అంబేద్కర్ గారి పేరు పెట్టాలని చెప్పేసి మా యొక్క కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ గారికి ప్రకాశం చౌక్ లో ఉన్న అంబేద్కర్ బొమ్మ దగ్గర రైల్వే సైట్ లో చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయడం అని మా దృష్టికి వచ్చింది. దాని రీత్యా మెమోరాండం తయారు చేసి, సార్ అయ్యా మాకు అంబేద్కర్ చిల్డ్రన్ పార్క్ గా పెట్టమని సార్ని కోరడం జరిగింది. అది తప్పకుండా పరిశీలన చేసి కలెక్టర్ గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. సంక్రాంతి సమయంలో యువత చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా డివైఎఫ్ఐ గత 43 సంవత్సరాలుగా సంక్రాంతి యువజన ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ పివి బలరాం ప్రతాప్ కుమార్ అన్నారు. సోమవారం ఆకివీడ్లోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యువజన ఉత్సవాల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ నాయకులు డోకల రవితేజ, బొడ్డుపల్లి రాంబాబు, గేదెల ధనుషులు మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గత 43 సంవత్సరాలుగా సంక్రాంతి యువజన ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు వారు చెప్పారు. క్రీడాకారులు, క్రీడా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తవిటి రాయుడు, షేక్ వల్లి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆకివీడు గ్రామంలో 1983 నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా యువత పెడదారిని పట్టకుండా ఈ యొక్క పండుగ వాతావరణంలో, ఉత్సాహపరమైన వాతావరణంలో క్రీడలకి ప్రాధాన్యత ఇస్తూ యువతను ఆకట్టుకుని, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అనేక రకాలైనటువంటి పిల్లల్ని ఆకర్షించుకునేటట్టు, యువకులను ఆకర్షించేటువంటి వాతావరణంలో కొంతవరకైనా వాళ్ళని అటువైపు ఆ మార్గం వైపు వెళ్లకుండా కాపాడటం కోసం సిన్సియర్ గా అనేక కార్యక్రమాలు ఇవాళ 9వ తారీఖు నుంచి 15-16 తారీఖుల దాకా ఒక్కో రోజు ఒక్కొక్క ఐటెం తీసుకుని చాలా చక్కగా నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఇది 1983లో డివైఎఫ్ వారు తలపెట్టారు. 1984లో కేంద్ర ప్రభుత్వం
12వ తేదీని స్వామి వివేకానంద వారి యొక్క పుట్టినరోజుని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. సో భారతీయులందరినీ ఏకత్వం వైపు తీసుకెళ్ళడం కోసం మనం అందరం భారతీయులం అనేటువంటి వాతావరణం భారతదేశంలో ప్రతిష్ఠించడం కోసం ఎంతో మంది స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వారందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి వివేకానంద వారిని కేంద్ర ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించడం సముచితం. ఈ రెండు 83 నుంచి DYFR తలపెట్టినటువంటి యువజనోత్సవాలు, కేంద్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి జాతీయ యువజన దినోత్సవం జనవరి 12 రెండు కూడా కోయిన్సైడ్ అయ్యి జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని DYFR వారు ఏదైతే సిన్సియర్ గా చేస్తున్నారో దాంట్లో మొత్తం ప్రజలందరూ కూడా వారి యొక్క కృషిని గమనిస్తూ తోడ్పాటు అందించాలని, రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా దృష్టి పెట్టి ఏదో ఒక రోజు కార్యక్రమం కింద కాకుండా ఈ స్ఫూర్తిని ఎప్పుడూ కూడా అందరూ కూడా కాపాడుకుని మన దేశ నిర్మాణంలో ముఖ్యంగా యువత భాగస్వామ్యం కావాలని చెప్పి ఈ సందర్భంగా టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు గ్రామ స్థాయిలో అనేక క్రీడల్లో ఈ రోజు ఉన్నారు. వాళ్ళ యొక్క వెలుగు తీసే ఉద్దేశంతో ఈ యొక్క ఆటల పోటీల్ని మేము నిర్వహిస్తా ఉన్నాం. ఇంత ముందు మిత్రులు చెప్పారు ఈ ఆటల పోటీల యొక్క ఈ ఆటల పోటీలు ఏ విధంగా ప్రజల్లో అంటే మేము మా యొక్క సంకల్పం చాలా గొప్పది. దాని యొక్క నిదర్శనం ఈ 43వ సంక్రాంతి యువజనోత్సవాలు అని చెప్పి మేము చాలా గర్వంగా చెప్పుకోగలం. ఈ రోజు మా యొక్క ఆశయం నెరవేరకపోవచ్చు కానీ మా యొక్క ఆశయాన్ని ఆకివీడు గ్రామ ప్రజలు కానీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా చాలా ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఆ విశ్వాసంతోనే మాకు ఆర్థిక సహకారంతో కానీ నైతిక సపోర్టు ఇస్తూ మమ్మల్ని ఇంత దాకా తీసుకొచ్చారు. యువత యువకులకు విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ యొక్క 43వ సంక్రాంతి యువజనోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో నెల్లూరులో కామ్రేడ్ పెంచలయ్యను కొంతమంది గోండా కిరాతకులు ఈ యొక్క ఏదైతే డ్రగ్స్ అమ్ముతూ దాన్ని అంతమొందించాలని చెప్పి ఏదైతే చెప్పాడో పెంచలయ్య, ఆ పెంచలయ్యని హతమార్చడం జరిగింది DYFI జిల్లా నాయకులు. అతన్ని అన్యాయంగా వెంటబడి మరి కొట్టి అతన్ని చంపడం జరిగింది. అతనికి DYFI 43వ సంక్రాంతి దినోత్సవాలు ఘన నివాళులు అర్పిస్తున్నాం. అన్ని విషయాలు చెప్పారు. ఆకివీడులో ఉన్న అంత పుర ప్రముఖులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా 43 సంవత్సరాలుగా నిర్విరామంగా సహకారం అందించడం వల్ల ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. 42 సంవత్సరాలుగా ఆకివీడులో ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అది అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం కూడా 43వ సంక్రాంతి యువజనోత్సవాలని జరుపుకోవడం జరుగుతుంది. సంక్రాంతి సందర్భంగా మన గోదావరి జిల్లాలో జరిగే కోడి పందాలు, పేకాట వంటి యువత క్రీడలు ఏవైతే ఉన్నాయో వీటికి వ్యతిరేకంగా యువతని మంచి మార్గం వైపు నడిపించాలనే ఒక మంచి ఉద్దేశంతో డాక్టర్ గారు చెప్పినట్టు 1983లో DYFI ఈ సంక్రాంతి సందర్భంగా ఆటల పోటీలు ప్రారంభించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం DNR కళాశాల క్రీడా మైదానంలో ఘనంగా BCN సంక్రాంతి సంబరాలు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ త్రిపులార్, PSC చైర్మన్ అంజిబాబు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు భారతీయ జనతా పార్టీ జనతా భారతి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పార్టీ శ్రేణులతో కలిసి పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కు అర్జీల సమర్పణ. భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో 107వ త్యాగరాజ ఆరాధనోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. అన్ని దేశాల కంటే భారతదేశ సనాతన ధర్మం గొప్పది. ఆకివీడు మాదివాడ హిందూ సమ్మేళనంలో ప్రపంచ వాసవి పీఠాధిపతి శ్రీధర్ స్వామీజీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.